హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. జాబ్లో జాయిన్ అవ్వగానే మీకు 46,800 వరకు వచ్చే జాబ్స్ ఇవి. మీరు తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, స్కిప్ చేయకుండా. సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు అందరికి షేర్ చేయండి. మీరు 10 మందికి షేర్ చేస్తే గనక నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. ఎవరైనా ఒక్కరు జాబ్ కొడితే గాని. సో, ఎందుకంటే ఇంత టైమ్ ఇన్వెస్ట్ చేసి నేను రీసెర్చ్ చేసి మీకు ఈ వీడియోస్ చేస్తున్నా. ఎందుకంటే మీ అందరి బెనిఫిట్ కోసం. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ ఫస్ట్ టైమ్ వచ్చిన వ్యూవర్స్ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేస్తే గనక నెక్స్ట్ టైమ్ మనం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే నేను ఇప్పుడు నేషనల్ మెటలర్జికల్ లాబొరేటరీ సీఎస్ఐఆర్‌కి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన వెబ్‌సైట్‌లో అయితే ఉన్నాను. దీనికి సంబంధించిన యూఆర్ఎల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది గనక క్లిక్ చేస్తే ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ డౌన్‌లోడ్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్‌మెంట్ ఇది ఇవ్వడం జరిగింది. సో, ఇది గనక క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్‌మెంట్ ఇలా ఓపెన్ అవుతుంది. మనకొచ్చేసి రిక్రూట్‌మెంట్ అడ్వర్టైజ్‌మెంట్ 225 అనమాట. చూసుకుంటే రిక్రూట్‌మెంట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి అయితే ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్ డేట్ వచ్చేసి 6థ్ మే అయితే స్టార్ట్ అయింది. మనకు లాస్ట్ డేట్ 30థ్ మే అనమాట. మనకి ఇంకా 20 డేస్ అయితే టైమ్ ఉంది. సో, చూసుకుంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గనక చూసుకున్నట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే మనకు 8 వేకెన్సీస్ ఉండడం జరిగింది. టోటల్ సాలరీ వచ్చేసి 46,800 అనమాట అప్రాక్సిమేట్‌లీ. మనకు కేవలం ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏజ్ క్రైటీరియా 27 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జీఏ వచ్చేసి నంబర్ ఆఫ్ పోస్ట్ 5 వేకెన్సీస్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎఫ్&డి చూసుకుంటే 4 వేకెన్సీస్. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఎస్&పి చూసుకుంటే మనకు 4 వేకెన్సీస్ అనమాట. దీనికి సాలరీ చూసుకుంటే 35,000 పర్ మంత్ అనమాట. అన్నీ ఇంక్లూడింగ్ అన్ని అలవెన్సెస్ అనమాట. దీనికి కూడా కేవలం ఇంటర్మీడియేట్ ఉంటే సరిపోతుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. స్టెనోగ్రాఫర్‌కొచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ ఉంటే సరిపోతుంది. జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అలాగే ఈ 3 విభాగాలకు సంబంధించి 3 జూనియర్ అసిస్టెంట్, సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి కంప్యూటర్ టైప్ స్పీడ్ ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుందనమాట. ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అనమాట. సో, చూసుకుంటే ఫస్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి మనం ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్మీడియేట్‌తో పాటు ప్రొఫిషియన్సీ స్టెనోగ్రఫీ సరిపోతుంది. సెలక్షన్ ప్రొవిజన్ చూసుకుంటే కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో, స్టెనోగ్రఫీ టెస్ట్ కూడా ఉంటుంది. అది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. మీ కాంపిటీటివ్ టెస్ట్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ మనకు ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ ఉండడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ క్వెషన్స్ చూసుకుంటే 200 క్వెషన్స్ ఉంటాయి. 2 గంటలైతే మీకు టైమ్ ఇవ్వడం జరుగుతుంది. టైమ్ అలొకేటెడ్ 2 అవర్స్ 40 మినిట్స్ అనమాట. ఇక్కడ 2 అవర్స్ 40 మినిట్స్ ఫర్ ద స్క్రైబ్ అనమాట. సారీ. 2 అవర్స్ అయితే నార్మల్ క్యాండిడేట్స్‌కి, ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఉంటారో వాళ్ళకు, స్క్రైబ్‌కి ఎవరైతే కావాలో వాళ్ళకి 2 అవర్స్ 40 మినిట్స్ అనమాట. సో, రిటన్ టెస్ట్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కొచ్చేసి 1 పేపర్ 3 పార్ట్స్ ఉండడం జరుగుతుంది. ఒక పేపర్ ఉంటుంది. అందుట్లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఒక సెక్షన్ ఉంటుంది. దానికి 50 క్వెషన్స్‌కి 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నెగెటివ్ మార్క్స్ కూడా ఉంది. 1/4 నెగెటివ్ మార్క్స్ అనమాట. జనరల్ అవేర్‌నెస్ చూసుకుంటే 50 క్వెషన్స్, 50 మార్క్స్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 100 క్వెషన్స్, 100 మార్క్స్ అనమాట. ఓకే. సో, నెగెటివ్ మార్క్ కూడా ఉండడం జరుగుతుంది. ప్రొఫిషియన్సీ స్టెనోగ్రఫీ వచ్చేసి మీకు 10 మినిట్స్ అయితే క్యాండిడేట్స్ వచ్చేసి డిక్టేషన్ ఇస్తారు. మీకు ఇంగ్లీష్‌లో చదువుతారు. ఆ 10 మినిట్స్ మీరు రాయాల్సి ఉంటుంది. సో, మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సారీ. ఎట్ ద స్పీడ్ ఆఫ్ 80 వర్డ్స్ పర్ మినిట్ అనమాట. ఓకే. ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ స్టెనోగ్రాఫర్. ఓకే. సో, స్టెనోగ్రాఫర్ గురించి తెలుసుకున్నాం గదా! సో, నెక్స్ట్ చూసుకుంటే మనకొచ్చేసి ప్రిపరేషన్ వచ్చేసి మెరిట్ లిస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చూసుకుందాం. ఎఫ్ అండ్ ఎస్ అండ్ పి క్వాలిఫికేషన్ 10+2 ఇంటర్మీడియేట్ సరిపోతుంది. బట్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకు కాంపిటీటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మీరు మీడియం ఆఫ్ క్వెషన్స్ చూసుకుంటే క్వెషన్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. ఎలాగో స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియేట్ స్టాండర్డ్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేశారు. దీనికి పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. పేపర్ 2 వచ్చేసి మెరిట్ బేసిస్ మీద పేపర్ 2ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 100 క్వెషన్స్ ఉండడం జరుగుతుంది. మనకు 200 మార్క్స్ అనమాట. నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ 3 విభాగాలకు సంబంధించి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. రీజనింగ్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. సిట్యుయేషనల్ జడ్జ్‌మెంట్ కూడా ఉండడం జరుగుతుంది. పేపర్ 2 చూసుకుంటే 1 అవర్ అయితే టైమ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఈచ్‌కి 50 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 150 మార్క్స్ అనమాట. ఈచ్ క్వెషన్‌కి 3 మార్క్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 1 నెగెటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అని కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, ప్రొఫిషియంట్ ఈస్ జస్ట్ ఇన్ కంప్యూటర్ చూసుకుంటే మనకు 35 వర్డ్స్ పర్ మినిట్ అనమాట ప్రొఫిషియన్సీ. హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. టైమ్ అలాటెడ్ టైపింగ్ విల్ బి 10 మినిట్స్ ఓన్లీ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియన్సీ టెస్ట్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచరే. బట్ మీకొచ్చేసి మెయిన్ వచ్చేసి పేపర్ 2 మీకు
మెరిట్ బేస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ చూసుకుంటే. ఓకే. పేపర్ 1 అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చి క్వాలిఫైయింగ్ నేచర్. ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఓన్ ది బేస్డ్ ఆన్ ది మార్క్స్ అపియర్డ్ ఇన్ ద పేపర్ 2 అనమాట. సో, పేపర్ 2లో ఎవరికైతే మార్క్స్ వస్తాయో ఎక్కువ వాళ్ళకే జాబ్ అని క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ప్రొబేషన్ వచ్చేసి 2 ఇయర్స్ అయితే ఉంటుంది. సెలెక్ట్ అయినాక అభ్యర్థి వచ్చేసి 2 సంవత్సరాలు అయితే ప్రొబేషన్ ఉంటారు. ఎందుకంటే మీరు పర్ఫార్మెన్స్ గనుక బాగుంటే ప్రొబేషన్ అనేది కంప్లీట్ చేస్తారు వితిన్ 2 ఇయర్స్. ఒకవేళ పర్ఫార్మెన్స్ బాలేకపోయేసరికి 2 ఇయర్స్ కనుక పర్ఫార్మెన్స్ బాలేకపోతే ఎక్స్టెండ్ చేయొచ్చు. ఒకవేళ మీకు నోటీస్ కూడా ఇవ్వచ్చు. ఓకే. ప్రొబేషన్ పీరియడ్ అని దాన్నంటారు. సో, ఏజ్ లిమిట్ చూసుకుంటే 18-27 ఇయర్స్ జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి, 18-28 ఇయర్స్ వచ్చేసి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్‌కనమాట. సో, ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఎస్సీ, ఎస్టీకి, 3 ఇయర్స్ ఓబీసీకి, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడేంటంటే వాళ్ళు స్పెసిఫిక్‌గా విమెన్ క్యాండిడేట్స్‌ని అప్లై చేయమని అయితే ఎంకరేజ్ చేస్తున్నారు. సో, విమెన్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. మన ఛానెల్‌లో ఎవరైతే విమెన్స్ ఉన్నారో ఫీమేల్ క్యాండిడేట్స్, సో, దయచేసి ఈ పొజిషన్స్‌కి అప్లై చేయండి. సో, జెండర్ ఈక్వాలిటీ బేసిస్ పైన విమెన్స్‌కి ఎక్కువ మేము ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి కూడా వీళ్ళిక్కడ అనడం జరిగింది. సో, మనం అప్లికేషన్ ఫీజ్‌లోకెళ్తే గనక రూ. 500 అయితే మనకు నార్మల్‌గా ఓపెన్ కేటగిరీకి అయితే రూ. 500 ఉండడం జరుగుతుంది. అలాగే క్యాండిడేట్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, విమెన్, సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఓన్లీ దోస్ సీఎస్ఎం ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ క్యాండిడేట్ ఎగ్జామ్స్ ఫ్రమ్ పేమెంట్ అనమాట. మనకైతే రూ. 500 వచ్చేసి ఓసీ, బీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అండ్ ఎగ్జామ్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి ఎస్సీ, ఎస్టీ అనమాట. ఓకే. సో, ఇది అండి అప్లికేషన్ ఫీజ్ సంబంధించి. సో, డీటెయిల్స్ అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది. సో, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి మీకని అనిపిస్తే గనక కమెంట్‌లో కామెంట్ చేయండి. మన వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ కింద. సో, నేను క్లియర్ కట్ కంప్లీట్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరికేమైనా కావాలంటే కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ పింక్ చేయడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను అక్కడ అప్‌లోడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చూసుకోండి. సో, వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.